జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన రిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా. సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.
నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా నా ఆత్మదీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు. భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి సియోను చేర నడిపించుమా. సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నా ఎడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమిది. నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయను. ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయే నాకెన్నడు. ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా. బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. యోసేపు జీవితంలో ఉన్న ఆ ప్రాకారాలు అంటే అడ్డు గోడలు ఏమై ఉన్నాయి? శత్రువు ఏ విధంగా కీడు చేయాలని చూశాడు, దేవుడు దాన్ని ఎలా మేలుకరంగా మార్చాడు
అనే ముచ్చటగా 3 మాటలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. మొదటి చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం చూడండి. అందరూ చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలల్లో వేయించెను. అతడక్కడ చెరసాలలో, ఆ మాటలు గమనించండి, ముచ్చటగా 3 మాటలు అక్కడ ఉన్నాయి. మొదట చెప్పండి, పట్టుకున్నారు, తర్వాత చెరసాలలో వేయించారు, ఆ తర్వాత చెరసాలలో ఉన్నాడు. పట్టుకున్నారు, వేయించారు, తర్వాత అక్కడే ఉన్నాడు. యోసేపును పట్టుకోవడానికి కారణం ఏంటి? ఒకసారి గమనించండి. ఆయన దుర్మార్గం పనిచేశాడా? తెలియదు కదా. ఆయన ఎందుకు పట్టుకున్నారంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ పోతీఫరు ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు యోసేపుని. యోసేపుకి అంతా అప్పగించాడు, పని అంతా అప్పగించాడు. అక్కడ ఆయన ఏం పట్టించుకోవడంలే. కూలోళ్ళు ఎంతమంది వస్తున్నారు, పని ఎంత జరుగుతుంది, పైసలు ఎంత వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతూ ఉన్నాయి, ఎంత మిగులుతుంది, నెలకు రాబడి ఎంత, నెలకు పోబడి ఎంత, ఏమండి ఏది యోసేపు తప్ప ఆ ఇంట్లో ఎవ్వరు పట్టించుకోవడం లేదు. యోసేపు అంతా సక్రమంగా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన చేయునంతయు ఆశీర్వదిస్తూ ఉంటే సమస్తం ఆయనకు అప్పగించి ఈయన చేతులు కడిగేసుకున్నాడు, అన్ని బాగా చూసుకుంటా ఉన్నాడు. రోజులు గడవగా ఆ ఇంటి ఇల్లాలు యజమానురాలు ఏం చేసింది అంటే, యోసేపు మీద కన్ను వేసిందంట. అంతా వీడి చేతికి అప్పగించేసేసాడు, అంతా వీడి చేతులని పెట్టేసేసాడు. ఇక నాకు పైసలు అవసరమైనా కూడా ఈయన అడగాల్సి వస్తుంది అన్న ఆ తలంపేమన్నా మనిషికి పుట్టిందేమో. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ తరువాత మనం గమనిస్తే ట్రై చేస్తా ఉంది. రోజు అక్కడ రాయబడిన మాట అనుదినమని రాయబడింది. ట్రై చేస్తా ఉంది. అయితే ఒక రోజుని ఎవ్వరూ లేకపోతే ఆ మనిషి బలవంతం చేస్తే యోసేపు ప్రియమైన వాళ్ళరా తప్పించుకొని పారిపోయాడు. వస్త్రం మాత్రం దొరికింది, పై వస్త్రం మాత్రం దొరికింది. ఈ వస్త్రాన్ని పట్టుకొని ప్రియమైన వాళ్ళరా అక్కడ చేసిన పని తెలిసిన కేకలు వేసింది. ఇదిగో ఒరే, ఇదిగోరా, ఏంటమ్మా ఈ వస్త్రం చూడు, అదేనమ్మా వాడిదే కదా, అదేరా నా దగ్గరికి వచ్చారా, నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారా, నన్ను పాడు చేయడానికి వచ్చారా, నా జీవితంలో నాశనం చేయడానికి వచ్చారా అని పుకారు పుట్టించింది. మొత్తం మీద ఈలోపు అయ్యగారు వచ్చారు, యజమానుడు వచ్చాడు. యజమానుడితో కూడా పాపం ఇక ఏడ్చుకుంటా నేను అనకూడదులే. హల్లెలూయా. మీకు తెలుసు కదా మీరు ఎట్లా ఏడుస్తారో. అవి సామాన్యమా? అవి మామూలు సామాన్యమైన శోకాలా? హల్లెలూయా. ఇక మామూలుగా ఏడవడంలే, ఏడ్చి మొత్తుకొని ఎవరికి చెప్పింది? భర్తకి చెప్పింది. భర్తకి చెప్పిందో లేదు అంతే, వెంటనే ఇప్పుడు ఎవరిని పట్టుకున్నారు? యోసేపుని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకుపోయి అధికారి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఎక్కడేసాడంట? రాజు ఖైదీలు బంధింపబడే ఆ చెరసాల్లో వేశాడు. మామూలు చెరసాలు కాదు. మీకు ఇంకా అర్థమయ్యేదానికి మన ఎమ్మెల్యేలు ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, ఎక్కడ పెడతారు? అందరు పెట్టి ఇక్కడ పెడతారా? చీఫ్ మినిస్టర్ పట్టుకున్నారనుకోండి, ఎక్కడ పెడతారు? వాళ్ళకు సపరేట్ ఉంటుంది చెరసాల. ఇప్పుడు చూడండి, రాజు ఖైదీలు ఉంచి ఆ చెరసాల్లో వేయించాడంట ఆ వ్యక్తి. అక్కడ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఓసారి గమనించండి, ఆ ఆలోచన పుట్టింది ఆలస్యం, తీసుకుపోయి అక్కడ పడేశాడు. ఇప్పుడు యోసేపుకి ప్రాకారం అడ్డొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? ఈ చెరసాల్లో పడేశావు, ఎంతకాలం ఉండాలో తెలీదు, ఎప్పుడు విడుదల కలుగుద్దో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇక అక్కడే పడుంటే ఏంటి ప్రభా అంటే, ఒరే నీకు ఇక్కడ భద్రం దొరుకుతుంది, ఇక్కడ నీకు కాపుదల దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ? అన్నలు ఏమంటే అక్కడే చంపాలని చూశారు, అక్కడి నుంచి తప్పించాడు.
అమ్మేశారు. ఆ తర్వాత పోతీఫర్ ఇంట్లో పెట్టాడు కొంతకాలం. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళు ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడ ఉంది, జైల్లో పెట్టారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ బయట తిరుగుతా ఉన్నాడు అనుకో, ఆ ప్రాంతంలో తిరుగుతా ఉన్నాడు యోసేపు, ఉద్యోగం ఉంచుతారా? ఉంచరు. బయటికి పంపించేశారు. బయట తిరుగుతా ఉన్నాడు అనుకో, యోసేపు కనిపించడా? ఒక రోజును కాకపోయినా ఒక రోజు కనిపించడా? కనిపించినప్పుడు కోపం ఎలా మారిపోద్ది? కోపం, పగ, ఈర్ష రౌద్రంగా మారిపోయి ఏమన్నా ఏదో ఒకటి చెయ్యాలన్న తాపత్రయం ఉంటుంది ప్రియమైన వాళ్ళు. అయితే అది జరగకుండానట్లుగా ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు సైతానుగాడు అనుకుంటాడు, వీళ్ళు అనుకుంటారు వాడిని ఎక్కడేసాము? చెప్పండి గట్టిగా. వాడిని చెరసాలలో వేసాము. లేకపోతే నా ఇంట్లో పోనీలే పాపమని పెట్టుకొని అంతా అప్పగిస్తే వీడు ఇంత దుర్మార్గానికి దిగిస్తాడా, వీడి పాడు పనికి దిగిస్తాడా అని అనుకున్న ఆ వ్యక్తి ప్రియమైన వాళ్ళరా చెరసాలలో వేశాం అని అనుకుంటా ఉన్నారు. అయితే దేవుడు దాన్ని ఎలా మార్చాడు తెలిసినా? మేలుకరంగా మార్చాడు. హల్లెలూయా. ఇంకా కోపం పడుతుంది, ఇంకా ఆగ్రహం వచ్చేస్తుంది, ఇంకా ఏమన్నా పగ పుట్టి ఇతన్ని ఏమి చెయ్యకుండానట్లుగా దేవుడు అక్కడ కాపాడుతా ఉన్నాడు, చెరసాల్లో పడేసి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులు కలుగుతాయి ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? నువ్వు చేసిన నేరం ఏమి ఉండదు, నువ్వు చేసిన ఘోరం ఏమి ఉండదు, నువ్వు చేసిన అన్యాయం ఉండదు, అక్రమం ఏమీ ఉండదు. మొత్తం మీద వాళ్ళు ఏమన్నా పైశాచిక ఆనందం అంటారు చూడండి, పైశాచిక ఆనందం పొందేదానికి ఏం చేస్తే తెలిసినా చెరసాలలో పడేస్తారు. ఏదో ఒకటి ప్రూఫ్లు చూపించి చెరసాలలో పడవేస్తారు. వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, నవ్వుకుంటా ఉంటారు. మా మాట గెలిచింది ఏంటంట? చెప్పండి గట్టిగా. మా మాట గెలిచింది అని మీసాలు తిప్పొచ్చు, మా మాట గెలిచింది అని ఛాలెంజ్లు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అయితే దాన్ని దేవుడు ఎలా మారుస్తాడు తెలిసినా? మేలుకరంగా మార్చును గాక. హల్లెలూయా. అక్కడే ఏమంటే ఎంత భద్రంగా కాపాడాడు గమనించండి. అలాంటి కాపుదల ఎక్కడ కలుగుతుందా? యోసేపుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రియమైన వాళ్ళరా దేవుడు ఎక్కడ పెట్టాడు తెలిసినా? భద్రమైన కాపుదల కలుగు చేసి ఆ ప్రాంతంలో పెట్టాడు. రాజులు బంధించబడే ఆ రాజు ఖైదీలు బంధించబడే చెరసాల అని రాయబడి ఉంది. అక్కడికి సామాన్య వ్యక్తులు పోలేరు, సామాన్య వ్యక్తులు రాలేరు. ఎప్పుడంటే అప్పుడు పోయి చూడలేరు, ఎప్పుడంటే అప్పుడు అతన్ని పలకరించలేరు, ఎప్పుడంటే అప్పుడు అతనితో ఏ ముచ్చట పెట్టలేరు ప్రియమైన వాళ్ళు. అలాంటి స్థితిలోనికి ఆయన ఉండడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. అప్పుడు నువ్వు అనుకోవాలి తెలిసిన, ఓహో నన్ను ఈ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు అంటే, ఈ స్థితి నాకు కలిగింది అంటే, ఒకవేళ సాతానుగాడు ఇది చేశాడు అని అనుకుంటే ఇక్కడ కూడా నా దేవుడు నన్ను కాపాడతాడు, ఈ స్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడతాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. 27వ కీర్తన 5వ చరణం గమనించండి. 27వ కీర్తన 5వ చరణం త్వరగా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన అన్న మాటలు గమనించండి. ఆపత్కాలమున దేవుడు ఏం చేశాడంట? ఆపత్కాలమున ఇప్పుడు యోసేపుని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? తన పర్ణశాల, చెరసాలని తన పర్ణశాల. మనకు అర్థం కాదు అది. అమ్మో నన్ను చెరసాలలో పడేశారు, నన్ను చెరసాలలో పడేశారని మనం అనుకుంటాం. అర్థమవుతుందా? మనం బాధపడతాం, మనం వేదన గురైపోతాం. ఇంకేముంది, ఇంకా పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయి నీకు అయ్యంత అయిపోయింది అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే దేవుడు అంటాడు, రే నువ్వు ఎక్కడున్నావు తెలుస్తున్నా? ఇప్పుడు సేఫ్ ప్లేస్. ఏ ప్లేసు చెప్పండి? సేఫ్ ప్లేస్, సురక్షితమైన స్థలములో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడో తెలుసు, ఎవరి దగ్గరికి రారురా, నిన్ను ఎవడు ముట్టర్రా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేవాడు కూడా ఎవడు ఉండడురా, నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావు అని దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ
కీడుని దేవుడు కాపుదలగా చేశాడు. దేవుడు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆలోచన చేయగలిగితే, ఏమండి, గుర్తిరగలిగితే మనం అప్పుడప్పుడు వ్యసన పడిపోతూ ఉంటాం. మనం అప్పుడప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. ముఖం అప్పుడప్పుడు చిట్లు ఇస్తూ ఉంటాం. తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు పళ్ళు పట కొరుకుతూ ఉంటాం. అప్పుడప్పుడు లోపల మదన పడిపోతూ ఉంటాం. అర్థమవుతుందా? ఏది దేవుడు నడిపించే ఆ మార్గాలను బట్టి, దేవుడు నడిపించే మార్గాలను బట్టి నీ మీద ఒక ఉద్దేశం పెట్టుకుని, దేవుడు నీ మీద ఒక ఆలోచన పెట్టుకుని, ఒక సంకల్పం పెట్టుకుని ఆయన నిన్ను నడిపిస్తాడు, నన్ను నడిపిస్తూ ఉంటాడు. నడిపించేటప్పుడు ఏమంటే ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి ముఖం చిట్లించడాలు, తర్వాత ఒక రకంగా మన జీవితం మార్చుకోవడంలో మారిపోతూ ఉంటాయి. పరిస్థితులు అన్నీ మారిపోతూ ఉంటాయి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏమని తెలిసిన, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యమో అడిగింది ఎవరు? చెప్పండి గట్టిగా. అడిగింది ఎవరు? ఆ వ్యక్తి అడిగాడా, యేసు ప్రభు అడిగాడా? ఆ యవనస్తుడే అధికారే ఏమండి ఆ ధనవంతుడే వచ్చి అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందని నేను ఏ మంచి కార్యం చేయాలి అని. యేసు ప్రభు చెప్పాడు, అరే తల్లిదండ్రులు సన్మానించు, దొంగతనం చేయమాక, నరహత్య చేయమాక, పాడు పనులు చేయమాక, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, నాకేంటి కొదువా అని అంటే ప్రభు అంటాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందిరా బాబు. అదేనయ్యా, అది అర్థం కావట్లేదయ్యా అంటే, నీవు పరిపూర్ణ ఒకటి కోరిన ఎడల, నువ్వు నిత్య జీవంలో ప్రవేశించకోరిన ఎడల, నీ వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి, దానికి ఏమైపోయింది? ఆయన ముఖము మార్చుకుని పోయాడంట. ముఖం చిన్న బుచ్చుకుని పోయాడంట. ప్రభువు నడిపించే మార్గాలు అలా ఉంటాయి. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం తెలిసిన, చిన్న పుచ్చుకుంటాం, ముఖం మార్చుకుంటాం. అర్థమవుతుందా? లోపలే సనుక్కుంటాం, లోపలే కొనుక్కుంటాం, లోపలే మదన పడిపోతూ ఉంటాం. ఏంటి ఈ కర్మ, ఏంటి ఈ బాధ, ఏంటి ఈ పరిస్థితులు అన్న ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు అంటాడు, నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావురా, నువ్వు సురక్షితం కలిగిన స్థలంలో ఉన్నావు, ఆ కీడు నేను నీకు మేలుగా మారుస్తూ ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. చూడండి, ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ దేవుడు నడిపించే మార్గాలు నడిపించబడేదానికి ఇష్టం ఉండదు, కష్టంగా మారిపోతుంది. ఇష్టం ఉండదు, కష్టంగా మారిపోద్ది. మీరు ఇంకా గమనించండి, యోనాని దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు? చెప్పండి గట్టిగా. పొమ్మన్నాడా? పోయాడా? పోకుండా ఎక్కడికి పోయాడు? తర్షీషు పట్టణానికి పోయే ఓడ టికెట్ తీసుకొని ఓడ ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అది బయలుదేరిన తర్వాత టైం వేస్ట్ ఎందుకు చేయాలి, అలా పడుకున్నాడు పాపం బిడ్డ. ఈలోపు తుఫాన్ చెలరేగింది. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే ఎక్కువైపోతూ ఉంటే అందరూ వారి సామానంతా కింద పడివేసి దేవుడా 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 అంటా ఉంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బొయ్యి అంటారు, ఓయి ఏ పోతావు, ఒరే నిద్రపోతాడా, నీకేం అర్థం కావట్లేదంట. పరిస్థితులు దారుణంగా మారిపోయినాయిరా, సముద్రం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా అని అంట. లేపి నీ దేవుడికి ఏదైనా కాస్త ప్రార్థన చేయరా, నీ దేవుడిని మొక్కోరా, నువ్వు ఎవడివిరా అని అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రియమైన వాళ్ళరా అతను అంటాడు, నన్ను ఎత్తి పడేయమంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమంటాడు. ఒకసారి గమనించండి, ఈలోపే దేవుడు చేపకేం చేశాడు? ఆజ్ఞ ఇచ్చి పెట్టాడు. పడేశాడో లేదో లటక్కిని మింగేసింది అది. ఆ తర్వాత ఉండాల్సినంత కాలం దాంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఈయన వెళ్ళాలనుకున్న కాడికి దేవుడు వెళ్ళనీలేదు, కానీ దేవుడు వెళ్ళాలనుకున్న కాడికే తీసుకుపోయి అక్కడ కక్కిచ్చేటాడు. అక్కడికి పోయి కక్కింది అది. అర్థమవుతుందా? నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడవకుండా నీకు నచ్చినట్టుగా నడిపించమని నువ్వు కోరుకుంటే పొరపాటును కూడా ఆయన నడవనీడు. అర్థమవుతుందా? ఆయన ఏ విధము చేతనైనా సరే
నిన్ను తీసుకెళ్లాల్సిన కాడికే తీసుకెళ్తాడు. నిన్ను ఎక్కడైతే కక్కించాలనుకుంటాడో అక్కడికే తీసుకెళ్ళి కక్కిస్తాడు చేప ద్వారా. దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వలన. గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ చేప కడుపులో కూడా దేవుడు ఏం చేశాడు చెప్పరామండి? కాపుదల ఇచ్చాడా? కాపుదల ఇయ్యలేదా? చేప ఏమని మింగిన తర్వాత అరక్కుండా ఉంటుందా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తెరుగుదుము గాక. ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. అందుకనే ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచకుండును గాక. అయితే నా ద్వారా, ఆ మాట బాగా గమనించి, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచి సింహముల నోట నుండి, హల్లెలూయా. పౌలు గారిని అందరూ విడిచిపోయారు, అందరూ విడిచిపోయారు, ఎవరు లేరు. ఇకేంటి నా పరిస్థితిని? ఒంటరిగా మారిపోయానే. నేను పరిచర్లో ముందుకు కొనసాగలనా? పరిచర్య చేయగలనా? దేవుని మాటలు చెప్పగలనా అన్న ఆ సందేహం ఆయనలో పుట్టినప్పుడు దేవుడు ఎక్కడున్నాడంట? ఆ మాట చూడండి అక్కడ. ఆయన నా ప్రక్కన నిలిచి, నా ప్రక్కన నిలిచి. ఎందుకు నిలిచాడు? ఎందుకు నిలిచాడు? బాగా గమనించండి. సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులు దానిని విను నిమిత్తం. ఆయన ఉద్దేశం ఉంది ఒకటి, ఆయన ఆలోచన ఉంది, ఆయన సంకల్పం ఉంది. ఇతని ద్వారా స్వార్థ పూర్ణంగా ప్రకటించాలి ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. ఇతని ద్వారా అన్యజనులందరినీ నా వైపు త్రిప్పుకోవాలి ఆలోచన ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు? ప్రక్కలో నిలిచాడంటే ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. అందుకనే యోసేపుకు ఏ కీడు చేయనీయకుండా భద్రము కలిగిన స్థలంలో ఏమండి ఉంచడం జరిగింది. ఒకసారి గమనించండి. రాజు ఖైదీలు బంధించే ఆ చెరసాలలో ఉంచాడంట. శత్రువు అనుకుంటాడేమని చెరసాల్లో పడేసాం. దేవుడు అంటాడు, అది నీకు సురక్షితమైన ప్రాంతం, అది నీకు కాపుదల కలిగిన ప్రాంతం, అది నీకు ఎవడు నీ మీదకి రాకుండా ఉండగలిగే ఆ స్థలం అది అని దేవుడు అంటాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదుము గాక, ఆలోచన చేసుకుందుము గాక. మన దేవుడు కునుకక నిద్రపోక కాపాడే దేవుడు, రాకపోకలలో చెప్పండి కాపాడే దేవుడు, కుడి ప్రక్కన మనకు నీడగా ఉండి కాపాడే దేవుడు. ప్రియమైన వాళ్ళ కనుక మన ఏ విషయంలో అధైర్యపడకుండా ముందుకు అడుగు వేయుదుము గాక, ముందుకే నడిపించబడుదుము గాక.